మీకు ఎలా సాధ్యమవుతుంది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మనము ఖ్యాతన ఆరోగ్య కేంద్రంలో ఉన్నాము డాక్టర్ దిలీప్ గారితో. ఎస్, ఆయన గురించి మీ అందరికీ పరిచయం అవసరం లేదు. ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. అయితే ఇవాళ నేను ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాను. చాలామంది పేషెంట్స్ని నాడి పట్టి చూసి హెల్త్ ప్రాబ్లం ఏంటో చెప్పేసి వాళ్ళకి చక్కని ట్రీట్మెంట్ ఇస్తున్నారని చాలా వీడియోస్లో నేను చూశాను. అసలు ఇది ఎలా సాధ్యమైంది అనేది తెలుసుకుందాము. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మీరు నాడిని పట్టి ఒక పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ చెప్పేసేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చాలామంది డాక్టర్స్ హెల్త్ ప్రాబ్లం ఏమొచ్చిందో తెలుసుకోవడానికి రకరకాల టెస్టులు చేస్తున్నారు. అయినా కూడా సరైన రూట్ కాజ్ దొరక్క ఇబ్బంది పడుతూ ఆ ప్రాబ్లంకి సరైన చికిత్సా విధానం అందక ఏళ్ల తరబడి ఒక పేషెంట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మీకు ఎలా సాధ్యమవుతుంది నాడి పట్టుకొని ఆ పేషెంట్ హెల్త్ కండిషన్ చెప్పడము, ట్రీట్మెంట్ ఇవ్వడం? ప్రకృతిని నమ్ముకుంటే ప్రకృతి సమాధానం చెప్తుంది. అంటే సైన్స్ ఎంత గొప్పదైనా సరే, ఎంత టెక్నాలజీ ఎంత హై లెవెల్లో వచ్చినా సరే, నేచర్ కిందనే, పంచభూతాల కిందనే. ఈ పంచభూత సిస్టమ్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే 72,000 నాడులు మన బాడీలో ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడొచ్చు. ఎమోషన్స్, వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ వల్ల ఏ డిసీజ్ తెచ్చుకున్నారనేది చెప్పొచ్చు. నాడి టచ్ చేస్తేనే మాకు సెకండ్స్లో చూస్తాం. మనము ఎంతసేపు సైన్స్ని నమ్మి రిపోర్ట్లను చూసి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తే ఈరోజు సైన్స్కి ఒక్క క్వశ్చన్, ఒక్క పేషెంట్ ఒక్కసారిగా శాంపుల్ తీసి 10 ల్యాబ్స్కి ఇమ్మని చెప్పండి. ఈ 10 ల్యాబ్స్ కలిపి ఒక్కటే రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పండి. నేచర్ కూడా తప్పు అని చెప్పేసి చెప్తాను నేను. ప్రకృతి కూడా తప్పు చేస్తుంది, సైన్స్ మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి చెప్తాను. రీసెంట్గా ఒక వీడియో చూసాను, నిన్ననే రీల్స్ చూస్తుంటే ఒక వీడియో వచ్చింది. ఒక స్కాన్ సెంటర్కి వెళ్తే జస్ట్ అబ్డమిన్ పెయిన్ వెళ్తే ఒకరు కిడ్నీ స్టోన్ ఇచ్చారు, ఒకరేమో గాల్ బ్లాడర్ స్టోన్ ఇచ్చారు. సేమ్ ఎట్ ఏ టైం డౌట్ వచ్చి ఒకటే పేషెంట్ డిఫరెంట్ ల్యాబ్స్కి వెళ్ళి చేయించుకుంటే ఒకరు కిడ్నీ స్టోన్, ఒకరేమో గాల్ బ్లాడర్ స్టోన్ ఇచ్చారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ మధ్య ఏ డిసీజ్ వచ్చినా సెకండ్ ఒపీనియన్ తెలుసుకోవడం. ఇప్పుడు చెప్పండి, సెకండ్ ఒపీనియన్ తెలుసుకున్నప్పుడు మళ్ళీ సైంటిఫిక్గా ఒక స్కాన్ మిషన్ వచ్చేసి ఒకరికి కిడ్నీ స్టోన్, ఒకరికి గాల్ బ్లాడర్ స్టోన్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఏ డాక్టర్ ఇప్పుడు రెండింటికి ఆపరేషన్ చేయాలా? కిడ్నీలో స్టోన్ లేదు, గాల్ బ్లాడర్లో స్టోన్ ఒక రిపోర్ట్లో గాల్ బ్లాడర్లో స్టోన్, కిడ్నీలో ఏంటి? మరి ఇంత టెస్ట్ చేస్తేనే దొరకంది, మీకు ఎలా తెలుస్తుంది నాడిని పట్టుకొని? జస్ట్ 200 years బ్యాక్ వెళ్దాం. 200 సంవత్సరాలు, 2000 సంవత్సరాల్లో బతుకుతున్నాం కదా మనము. 200 years బ్యాక్ వెళ్దాం. అప్పుడు ఏమేమి మిషనరీస్ ఉన్నాయి? అలోపతి అన్న సిస్టమే లేదు కదా అప్పుడు. మెడికల్ సిస్టమ్ అన్న పదం కూడా లేదు అప్పుడు. ఆయుర్వేద, నేచర్ మాత్రమే ఉండేది కదా. అప్పుడు ఎలా డిసీజ్ని గుర్తించారు? అప్పుడున్న కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాల డిసీజెస్ ఉన్నాయి. కలరా అంటే ఏంటి? ఒకరి నుంచి ఒకరికి వచ్చేసి అందరికీ వైరల్ ఫీవర్ అంటే వైరల్ అంటే ఒకరి నుంచి ఒకరికి రావడం, కలరా ఒకరి నుంచి ఒకరికి రావడం, ఇలా చాలా రకాల కరోనా మొన్న వచ్చింది ఒకరి నుంచి ఒకరికి రావడం. ఇలాంటి డిసీజులు అన్నీ అప్పట్లో ఎలా కంట్రోల్ చేశారు? కలరా వచ్చి చాలామంది చనిపోయారు, మెడికల్ సిస్టమ్ వచ్చి బాగు చేసింది అన్నప్పుడు మరి కరోనా కూడా వచ్చింది. కరోనా రెండింటికి పెద్ద తేడా లేదు కదా. ఒకరి నుంచి ఒకరికి వచ్చిన డిసీజ్ ఇవన్నీ కూడా. అప్పట్లో నేచర్లో ఎలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు? అప్పుడున్న కలరా ఇంకా రాలేదు కదా, ఆగిపోయింది కదా. మెడికల్ సిస్టమ్ లేనప్పుడు ఎలా కంట్రోల్ చేసుకున్నారు? మరి ఏదో ఒక రెమెడీ ఉండింటుంది కదా. ఆయుర్వేదంలో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఒక విషయం తెలియలేదు అనుకోండి, మీరు అన్నట్టు ఏదో ఒక రెమెడీ ఉండే ఉంటుంది. అయితే ఎంతమందికి అందుబాటులో వచ్చింది, ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయో మనకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే సైన్స్ చాలా టెక్నాలజీ అనేది మారుతోంది, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వచ్చింది. అందుకే కదా ఇన్ని పెద్ద హాస్పిటల్స్ చూస్తున్నాము. సో రోబోటిక్ సర్జరీ అంటున్నారు. అసలు మనుషులు కూడా చేయలేని ఒక రూట్ కాజ్ని రోబోట్స్ చేసే అంత టెక్నాలజీ వచ్చింది. ఈ తరుణంలో ఆయుర్వేదతో ఇదంతా నయమని మీరు ఎలా చెప్పగలరు? అదే కదా, 72,000 నాడులు మనం పల్స్లో పెట్టి చూస్తున్నాం. మనం డాక్టర్స్ కూడా పల్స్ చూస్తున్నారు. అంటే 1 minute 72 సార్లు కొడితే నార్మల్, లేకపోతే లేదు. పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళకు 100-150 కొడుతుంది, మంచిగా పడుకున్న వాళ్ళకు 60 కొడుతుంది. ఒక ఏజ్ ఉండే వాళ్ళకు డిఫరెంట్గా ఉంటుంది. కానీ అలా కాదండి. నాడీ వైద్యం అనేది గొప్పతనం గురించి చెప్పాలంటే పంచభూత తత్వంని, వాత పిత్త కఫని ఈ రెండింటిని కూడిస్తే పల్స్, నాడీ వైద్యం. ఇది మన ప్రాచీనంలో సనాతన ధర్మంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందనే దీనికి అనుకున్నారు.
మన ఋషుల నుంచి వచ్చింది. ఇప్పుడున్న సైంటిస్టులకు మనకున్న ఋషులు సమానం. ఒక ఋషి ఏం చెప్పేవాడు, ఒక మొక్క యొక్క విలువల్ని జస్ట్ స్మెల్ చూసి చెప్పేది. ఇప్పుడు ల్యాబ్లో చేస్తున్నారు అంతే. మరి గతంలో ఒక 200 సంవత్సరాల కింద లేని వైద్య విధానము అంతకుముందున్న వైద్య విధానానికి తేడా మీరు కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ ప్రకృతి కిందనే చూశారు. ప్రతిదీ మనుషులు పుట్టక ముందు నుంచి మొక్కలు పుట్టినాయి కదా. మరి ఈ మనిషికి ఏం కావాలనేది అప్పట్లోనే మొక్కలు అన్నీ ఆవిర్భవించినాయి. ఏ మొక్క దేనికి పనికి వస్తుంది అనేది అప్పట్లో ఎలా చెప్పి గ్రంథాలు రాశారు. మరి అప్పట్లో పేటెంట్స్ ఉన్నాయి, ఆయుర్వేద పేటెంట్స్ ఉన్నాయి. ఈ పేటెంట్స్ అన్ని తగలబెట్టారు కాబట్టి యుద్ధాల్లో ఈరోజు ఇది అబద్ధం అని చెప్తున్నారు. కొంతమంది నిజమండి మాకు కూడా తెలుసు, కాకపోతే ఈరోజు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఏ దానికి సైడ్ ఎఫెక్ట్ రాలేదు. ఆయుర్వేదలో కరెక్ట్గా ఒక డోస్ తీసుకుంటే, ఒక మెడిసిన్ కరెక్ట్గా ఇంత డోసుని తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే క్యారెట్ ఉంటుంది, అది భూమిలోనే ఒక దుంపలాగా పనిచేస్తుంది. అదే అశ్వగంధ మొక్క ఉంటుంది, శతవరి మొక్క ఉంటుంది, అదేంటి అది కూడా భూమిలో నుంచి ఒక దుంపలాగానే కదా వచ్చేది. క్యారెట్కి అశ్వగంధ మొక్కకి ఏం తేడా ఉందండి? ఇది ఆయుర్వేద ప్రకారంగా చూస్తే అశ్వగంధ బాడీలో ఇమ్యూనిటీ పవర్ని ఒకటే కాకుండా మన మేధస్సును కూడా తేజస్సుగా చేసే ఒక మొక్క. మన క్యారెట్ జస్ట్ ఒక విటమిన్ అంతే. ఇది ఒక మెడిసిన్ రూపంలో తీసుకోవాలి, ఇది మనము డైట్లో తీసుకుంటున్నాం అంతే. కర్రీలాగా తీసుకుని ఇంత క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం. ఏదైనా సరే మన మొక్కల నుంచి వచ్చినది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఇక్కడ అవగాహన కావాలి. ఇక్కడ ఎప్పుడైతే నాడి వైద్యంలో మనం టచ్ చేసినామంటేనే వాత పిత్త కఫ కాకుండా పంచభూత తత్వాన్ని కూడా చూడడం వల్ల వాళ్ళ ఎమోషన్స్ ఏంది, వాళ్ళ డిసీజ్ ఏంది, వాళ్ళ రూట్ కాస్లో ఏ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ అయినాయి, ఆ ఆర్గాన్స్ యొక్క ఎమోషన్ ఏంటి, ఈ సైన్స్కి ఎప్పటికీ అర్థం కాదు. అందుకే చావు పుట్టుకల గురించి ఇప్పటికి ఇంత సైన్స్ డెవలప్ అయితే గురంగా చావు పుట్టుకల గురించి కనుక్కోదు కూడా నెవర్. ఎందుకంటే మనం గర్భంలో ఎప్పుడు పుట్టామనేది ఈ సైన్స్కి ఎప్పటికి తెలియదు, ఎప్పుడు మరణిస్తాం కూడా తెలియదు. చావు పుట్టుక గురించి ఈ సైన్స్ కానీ చెప్పగలిగితే అంతమండి, అంతం. ఇంకేం ఉండదు ఇంకా. కాబట్టి నాడీ వైద్యం యొక్క గొప్పతనం గురించి కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి ఉంది. కానీ కొన్ని క్రానిక్ డిసీజ్ అంతే ఈజీగా ఆయుర్వేదంలో క్విక్గా రిజల్ట్ రాదు, తగ్గదు అని అంటూ ఉంటారు కదా. వేగంగా పరిగెడితే మీ గ్యారెంటీ ఉందా? మీకు ఒక కార్లో 200 స్పీడ్ వెళ్తే మీరు భయంతో ఉంటారా, లేకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారా? భయం వేస్తుంది. 80 స్పీడ్లో వెళ్తే నార్మల్గా బిందాస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు చెప్పండి, మీకు తగ్గాలి, ఒక క్రానిక్ డిసీజ్ తగ్గడానికి 80 స్పీడ్లో వెళ్ళాలా, లేకపోతే 200 స్పీడ్లో వెళ్ళాలా? ఏం ఎగ్జాంపుల్ చెప్పారండి? అంటే ఇలా ట్యాబ్లెట్ వేసుకుంటే ఇలా షుగర్ తగ్గిపోవాలి. ఏంది నాకు అర్థం కాదు. షుగర్ టెస్ట్ చేసుకునే వాళ్ళందరూ కూడా మార్నింగ్ టెస్ట్ చేసుకుంటారు కదా, తిన్న తర్వాత తినకముందు. అదేదో మధ్యాహ్నం చేసుకోండి, ఫుల్ మీల్స్ చేసేటప్పుడు చేసుకోండి, తెలుస్తుంది మీకు. వాళ్ళు ఫుల్ మీల్స్ చేయొచ్చా అండి? ఎందుకు చేయకూడదు? అంటే వాళ్ళు ఈ భోజనం తినాలి, తినదు అని ఆహార 3 పూటలు అన్నం తిన్న రోజులు మనవి, 3 పూటలు రైస్ తిన్న రోజులు. అప్పుడు దంపుడు బియ్యం ఉండే అండి. తినండి, దంపుడు బియ్యం అడగండి. మీరు షాప్కి వెళ్ళి దంపుడు బియ్యం అని అడగండి, దొరుకుతాయి. మీరు అడగట్లేదు కాబట్టి దొరకట్లేదు. దొడ్డుప్పు కావాలని, కల్లుప్పు కావాలని అడగండి. మీరు సన్న టేబుల్ సాల్ట్ కావాలని అడగకండి. మీ బద్ధకం వల్ల టేబుల్ సాల్ట్ వచ్చింది, మీ బద్ధకం వల్ల వైట్ షుగర్ వచ్చింది. క్రానిక్ డిసీజ్ రావడానికి కారణాలు ఇవే. మైదా ఒకప్పుడు స్కూల్లో పోస్టర్లు అంటించేది, ఈరోజు మన ఇంటెస్టైన్ అతికిస్తున్నాం. రోగాలు రాకపోతే ఇంకేమొస్తాయి? సో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో చేంజెస్ ఖచ్చితంగా ఉండాలి. ఏం తిన్నా ఆడుకుంటూ మట్టిలో ఆడుకున్న రోజుల్లో, మట్టి కళ్ళలో, ముక్కులో, తలలో, నోట్లో పోయిన రోజులు, అది కూడా జీర్ణించుకున్న రోజులు మన డైజెషన్ సిస్టమ్ గొప్పతనం చెప్పాలంటే. ఇప్పుడు పుట్టిన పిల్లలకు మోషన్ ఏదైనా పిల్లలు తిన్నెంబడే మోషన్కి వెళ్తున్నారంటే ఇంటెస్టైన్ బాగాలేదని అర్థం. పెరుగన్నం పెట్టినా సరే తిన్నెంబడే నాకు మోషన్కి వస్తుంది పరిగెడతారు. అలాంటి వాళ్ళకి ఎంత పెద్ద క్రానిక్ డిసీజెస్ తెలుసా? సో ఇప్పుడు నాడిని పడితే అన్నీ తెలిసిపోతాయి. ఖచ్చితంగా తెలుస్తుంది, ఖచ్చితంగా. సమస్య లేదు. మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి అంతే. చాలా మంది డాక్టర్స్ వీడియోస్ చూశారు, చూసేసి ఒక డాక్టర్ వచ్చారు నా దగ్గరికి. సార్ మీరు చెప్పేదంతా నిజమే సార్, ఇప్పుడున్న టెక్నాలజీకి ఏం చేద్దాం సార్, ఎమర్జెన్సీ ప్రతి డిసీజ్కి ఎమర్జెన్సీగా. సార్ నేనేం చెప్తున్నా అంటే, ఎమర్జెన్సీ ఈ బాడీకి ఒకటి ఎమర్జెన్సీ వస్తే నేను కూడా హాస్పిటల్కే వస్తా. కానీ ఒక క్రానిక్ డిసీజ్ తగ్గదు, ఇది తగ్గదు, నేను సంవత్సరాల తరబడి మెడిసిన్స్ వాడుతున్నా, ఇలాంటి డిసీజ్కి ఏం చేయాలంటే ఆయుర్వేదంలో 80 స్పీడ్లో వెళ్ళేసి తగ్గించుకుంటే మీరు జర్నీ చాలా సాఫీగా ఉంటుంది. ఎంత దూరమైనా అలసిపోకుండా ప్రయాణం చేయొచ్చు. 200 స్పీడ్ మీరు ప్రయాణం చేస్తున్నారంటే మీ మైండ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంటుంది. మైండ్ ఫాస్ట్గా పనిచేస్తే కూడా మీ బాడీ అలసిపోతుందని తెలుసుకుంటే
రూట్ కాస్ నుంచి డిసీజ్ ఎట్లా తగ్గించుకోవాలనేది కూడా తెలుస్తుంది. ఎస్, వ్యూవర్స్ తెలుసుకున్నారు కదా. మరి ఆయుర్వేదంలో చక్కని చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చేసాయి. అది పూర్వం నుంచే ఉంది, ఇప్పుడు నేను కొత్తగా చెప్పడం ఏమీ కాదు. నాడిని పట్టుకొని డిసీజ్ వచ్చింది లేనిది ఒక పేషెంట్కి ఎలా గుర్తిస్తారు అనే దానికి మరి డాక్టర్ దిలీప్ గారు అయితే చాలా చక్కని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో చక్కని టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.